మొదటి ఆదాము ఫెయిల్ అవ్వడమే మంచిదైంది. ఎందుకో తెలుసా? రెండవ ఆదాము మన అన్న దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. మొదటి ఆదాము దేవుని ఊపిరిలో నుంచి బయటకు వస్తే, రెండవ ఆదాము మన అన్న దాంట్లో నుంచి బయటకు వచ్చాడండి. మన అన్న దాంట్లో నుంచి బయటకు వచ్చిన రెండవ ఆదాము ఈరోజు మనల్ని నూతన జన్మ అనుభవంలోకి నడిపించాడు. అసలు మానవ జాతియే శాపగ్రస్తమైంది అన్న చోట నుంచి, మన అన్న దాంట్లో నుంచి బయటకు వచ్చిన రెండవ ఆదాము శాపగ్రస్తమైన దాంట్లో నుంచి బయటకు వచ్చి ఆశీర్వాదకర్తలుగా మార్చబడ్డారు. దేవుడు ఆదామవ్వకు ఏదెన్లో తోటనిచ్చాడు. మరి ఆదామవ్వ ఏదైనా తోటలోనే పిల్లల్ని కనేసి పెద్దవాళ్ళు అయ్యి ఏదైనా తోటను చాలా విస్తారంగా చేసుకున్నారా? ఉందండి బైబిల్ అట్లా? ఆదామవ్వ ఏదైనా తోటలోనే ఉన్నారా? బైబిల్ చెప్తుంది గెంటి వేయబడ్డారు అని. ఇప్పుడు చెప్పండి, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళకు పోలిక ఏంటి? దేవుడి రాజ్యం ఏ పోలికలో ఉంది? ఆదామవ్వను దేవుడు ఏ పోలికలో చేశాడు? ఇప్పుడు ఆ రాజ్యం ఎవరిది? ఆ రాజ్యం ఆదామవ్వది, అవునా కదా? మరి ఇప్పుడు చెప్పండి, ఆదామవ్వ ఆ రాజ్యంలో ఉన్నారా? పోగొట్టుకున్నారా? పోగొట్టుకోలేదా? పోగొట్టుకుంటే తిరిగి ఇచ్చి మళ్ళీ నిలబెట్టడానికి మన పనిచేసింది. మన అంటే అర్థం ఏంటో తెలుసా అండి? గ్రేస్. మన అన్న దాంట్లో ఏముందో తెలుసా అండి? కృప దాగి ఉంది. ఏం కృప దాగిందో తెలుసా? ఆదాము అవ్వైతే ఏదైనా తోటల నుంచి గెంటి వేయబడ్డారు, కానీ ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో నుంచి నువ్వు గెంటి వేయబడడానికి ఛాన్సే లేకుండా రెండవ ఆదాము మన కొరకు పనిచేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చేసిన ఆదామవ్వ తప్పిపోతే రెండవ ఆదామైనటువంటి యేసు క్రీస్తు చేసిన దాంట్లో నుంచి తప్పిపోవడానికి అవకాశము లేకుండా, అసలు తండ్రి అయిన దేవుడు నిన్ను క్రీస్తు జీవితంలో నుంచి బయటికి పంపించేస్తున్నా అనడానికి వీలు లేకుండా రెండవ ఆదాము పనిచేసి ఉన్నాడు. మన అన్న దాంట్లో నుంచి యేసు క్రీస్తు కృప చొప్పున పనిచేసి ఉన్నాడు. నిన్ను క్రీస్తులోంచి పెరిగి వేసేవాడు లేనేలేదు. నీ మైండే జస్ట్ నీ థాట్, నేను బయటికి వెళ్ళిపోయాను అని నువ్వు అనుకుంటావు అంతే. కానీ ఆదామవ్వ లిటరల్గా ఏదైనా తోటలో నుంచి గెంటివేయబడ్డారు. కానీ రెండవ ఆదామైనటువంటి మన అన్న దాంట్లో ఉన్న కృపాసత్య సంపూర్ణుడు మోషే ధర్మశాస్త్రం ఇస్తే యేసుక్రీస్తు ద్వారా కృప అనుగ్రహించబడింది. ఆ కృప యొక్క ఫలం ఏంటో తెలుసా? దేవుడు కానీ, ఇంకొకరు కానీ, సాతానుడు కానీ, ఎవ్వరు కానీ నిన్ను క్రీస్తులో నుండి, ఆయన రాజ్యంలో నుంచి, ఆయన స్వారూప్యంలో నుంచి ఎవ్వరు నిన్ను బయటికి గెంటి వేయలేరు. అలాంటి కృప నీకు అనుగ్రహించబడింది.